ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగూ చెప్పబడి ఉన్నది. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడుట కంటే నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. పాపము మనిషి యొక్క హృదయంలో ఆవిర్భవిస్తుంది. మనిషి తన యొక్క స్వకీయ దురాశల చేత ఏడవబడి పాపము చేస్తూ ఉంటాడు. మనిషి యొక్క ఆంతర్యము అభిలాష అంతా కూడా ఎలా ఉంటుందంటే, భగభగమని మండుచున్న మంటలో నేతిని పోసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే తన హృదయంలో ఉన్నటువంటి పాప స్వభావం కూడా రోజు రోజుకి దినదినము పెరుగుతూ ఉంటుంది. పాపరహితునిగా పాపము చేయకుండా జీవించాలి అంటే మనిషికి తన ఆశల మీద, కోరికల మీద పూర్తిగా నియంత్రణ అవసరమైనది. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఉగ్రత నుండి, నరకం నుండి తప్పించబడతాడు. కానీ ఇది మానవులకు చాలా అసంభవం. అయితే దేవుని యొక్క సహాయం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఎలాగంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషి రూపంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మనిషి చేసిన పాపాలను భరించాడు. ఆ పాపాలకు రావాల్సిన శిక్షను సహించాడు. కల్వరి శిలువలో మరణించాడు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారందరూ రక్షింపబడతారు. దేవుని కృపకు పాత్రులవుతారు. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ చేత తమ ఆశల మీద, కోరికల మీద, అభిలాషల మీద నియంత్రణ పొందుకుంటారు. నీ కుడి కన్నును పారవేయమంటే దాని అర్థం ఏంటంటే, ఆశలను, కోరికలను నియంత్రణలో ఉంచుకో. దాని ద్వారా చేసినటువంటి పాప సంబంధమైన క్రియలు చేయకుండా ఉండడం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు కూడా ఆ విధంగా జయకరమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉండాలని మీ విషయమైన మా ప్రార్థన, మా విన్నపమై ఉన్నది.